అంటే వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి చివరి నిమిషంలో వర్గీకరణ చేయకుండా అప్పుడు మోసం చేసింది. ఆ మోసాన్ని తట్టుకోలేకపోయి ఆ రోజు ఫిబ్రవరి 28 సోనియా గాంధీ గారు పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్కి వచ్చిండ్రు. రాజశేఖర్ రెడ్డి పక్కనే ఉండు. సోనియా గాంధీ మీటింగ్లో పోయి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు గొడవలు యుద్ధం చేశారు. మీరు వర్గీకరణ చేస్తామని మమ్మల్ని మోసం చేసి ఇక్కడ మీరు సభ పెడతారా అని. అదే సమయంలో కొంతమంది పిల్లలపై గాంధీ భవన్ మమ్మల్ని మోసం చేసిందని చెప్పి అక్కడ తగలదు. అప్పుడు కొంత ప్రమాదం చనిపోయింది. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను విజయవాడ నుండి వచ్చాను. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నన్ను చూడలేడు సురేందర్ అనే తమ్ముడు. సురేందర్, దామోదర్, మహేష్ మాదిగల్ నన్ను చూడలేడు. కానీ నేను ఆయన అంత కాలిన గాయాలు, కళ్ళు కూడా కాలిపోయినాయి, అంత శరీరం అంతా కాలిపోయింది. ఆ సమయంలో ఆ తమ్ముని చూసి నేను ఏడుస్తున్నా. నన్ను చూడలేడు అతను కళ్ళు రక్తం ముద్దగా మారింది శరీరం అంతా. నన్ను చూడ నా ఏడుపి